సో, ముఖ్యంగా మ్యామ్ ఈ యొక్క కృషి గాని, ఈ యొక్క పట్టుదల గానివ్వండి, లేకపోతే ఖచ్చితంగా సాధించాలనేటువంటి దృఢ సంకల్పం కానివ్వండి. సో, హౌ డిడ్ యూ మేక్ ఇట్? కొంచెం ప్లీజ్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆన్ థాట్. నా విషయానికొచ్చేటప్పటికి నన్ను నేను నమ్మిన దానికన్నా నన్ను మా పేరెంట్స్ చాలా ఎక్కువగా నమ్ముతారు. అదే నాకు ఆ ధైర్యాన్నిచ్చింది. ఒకటే మనం కల కనడానికి ఎప్పుడు భయపడకూడదు. హ్యావ్ ద కరేజ్ టు డ్రీమ్. అదే దేనికైనా నీ జర్నీలో ఫస్ట్ స్టెప్ అవుతుంది. అక్కడ ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోవద్దు. ఇప్పుడు నీ పరిస్థితులు ఎలా అయినా అవ్వనివ్వండి. అది దానికి తగ్గట్టు మనం మార్చుకొని ఆ డ్రీమ్‌ని అచీవ్ అవ్వడానికి మన జర్నీని పెట్టుకోవాలి తప్ప ఆ డ్రీమ్‌ని లిమిట్ చేసుకోవద్దు. ప్లస్ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో అది ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అవ్వండి, సిటీ నుంచి వచ్చిన వాళ్ళు అవ్వండి, ఇంటర్నెట్ అండ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చాక అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో, నేను ఇక్కడున్నాను, నాకు దగ్గరలో ఎలాంటి ఆపర్చునిటీస్ లేవు అని చెప్పి మీరు కొన్ని లిమిటేషన్స్ పెట్టుకొని ఉంటే మీరు ముందుకెళ్ళలేరు. మీరు ఎంత పుష్ చేస్తూ, ఎంత ముందుకెళ్ళాలి అని చెప్పి మీకున్న సర్కమ్‌స్టాన్సెస్ నుంచే మీరు మీ బెస్ట్ తీసుకుంటూ మీరు ముందుకెళ్ళొచ్చు. అండ్ నేను గట్టిగా నమ్మేది సెల్ఫ్ అవేర్‌నెస్ అండి. మన గురించి మనకి తెలిసుండాలి. అంటే మన గోల్స్ ఏంటి? మనం ఏం చేయాలనుకుంటున్నాం? మనకేం కావాలి? నాకేం వచ్చు? నాకేం రాదు? నా స్ట్రెంగ్త్ ఏంటి? నా వీక్‌నెస్ ఏంటి? దేనికైనా లైఫ్‌లో అయినా కానీ, ఎగ్జామ్స్‌లో అయినా కానీ, ఏదైనా మనం ఒకటి చేయాలంటే సెల్ఫ్ అవేర్‌నెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ఇది మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇలానే చెప్తూ పెంచబడ్డాను నేను. సో, నాకది కొంచెం ఈజీగా వచ్చింది. బట్ ఎవరైనా కానీ ఇది ప్రయత్నించండి. మీకు అంటే మీరు ఏం చేయగలరో మీరు అది తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, మీరేం చేయలేరో కూడా మీకు తెలిసుండాలి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఉంటాయి, వాళ్ళ వీక్‌నెస్ ఉంటాయి. ఈ వీక్‌నెసెస్‌ని దాటి అది బ్రిడ్జ్ అప్ చేయడానికే డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ హెల్ప్ అవుతుంది.